నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. నమస్కారం. గురువుగారు, అష్టమి, నవమి అనంగానే అసలు వద్దు అనేస్తారు చాలా మంది. అయితే నేను కూడా ఒక కార్యక్రమానికి ముహూర్తం పెట్టించడానికి వెళ్ళినప్పుడు, "ఈరోజు అష్టమి అమ్మ, అసలు వద్దు, మంచిది కాదు. అష్టమి అంటే అష్ట కష్టాలను ఇస్తుంది. నువ్వు అసలు ఆ పనే తలపెట్టుకు తల్లి" అని చెప్పారు. కానీ ఇంకొకళ్ళని అడిగినప్పుడు, "లేదమ్మా, అష్టమి ఇది మంచిదే, స్టార్ట్ చేయొచ్చు" అన్నారు. అసలు ఏది నిజం, ఏది అపోహ అనేది నాకు కావాలండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. అష్టమి తిథి. అష్టమి అనేది మనకు 8 సంఖ్య. హ్మ్. ఈ సంఖ్యని యూనివర్సల్ బేస్డ్ సంఖ్య అంటారు. ముఖ్యంగా ఇది బిగ్ బ్యాంగ్. దీన్ని మామూలుగా వర్టికల్ గా హారిజాంటల్ గా తిప్పితే ఒక రకంగా ఉంటుంది, వర్టికల్ గా తిప్పితేనేమో ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటాం దీన్ని. అంటే ఏంటంటే ఇక్కడ న్యూమరాలజీ కూడా మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే 8 అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ మీకు చూడాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా హ్మ్. జగద్గురుగా చెప్పబడేవారు ఎవరు? సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణకు అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు. కలియుగంలో ఎవరిని బాగా తలుసుకోవాలయ్యా అంటే కృష్ణ భగవాన్ని తలుచుకోమన్నా చెప్పారు. పురాణాలన్నీ కూడా చెప్పబడింది అదే. కృష్ణుడిని తలుచుకుంటే గనక అంతా కృష్ణార్పణం అంటారు కొంతమంది. కొంతమంది పరమేశ్వరార్పణం అనేవాళ్ళు ఉన్నారు. ఈ కృష్ణార్పణం పరమేశ్వరార్పణం గురించి తర్వాత చెప్పుకుందాం. హ్మ్. కృష్ణార్పణం అని ఎందుకంటారు? ప్రతి విషయంలోనూ హోమం చేయగానే కృష్ణుని తెలుసుకోమంటారు. హ్మ్. అంటే అష్టమి తిథుకున్నటువంటి అధిష్టాన దేవుడు కృష్ణుడా, కృష్ణుడా? హ్మ్. మరి ఇంకొకరా అంటే దుర్గాదేవి. అసలు శక్తి. మనకు దుర్గాష్టమి అని అనుకుంటాం కదా, అవును. శక్తి దుర్గాష్టమి. స్వరూపం. హ్మ్. అంటే అక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన యోగమాయ అని మీరు వినే ఉంటారు. కృష్ణుడు జననానికి ముందర జన్మించినటువంటి యోగమాయ హ్మ్. అంటే ఒక మాయా స్వరూపంలో అమ్మవారు ఉద్భవించి వెళ్ళిపోతూ తర్వాత కృష్ణుడు జన్మిస్తాడు హ్మ్. అష్టమ గర్భాన. హ్మ్. అప్పుడు ఇక్కడ అష్టమి తిథి గురించి చెప్పుకోవాలంటే 3 రకాలైనటువంటి స్థితులు ఉన్నాయమ్మ ఇక్కడ మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా. ఒకటి ప్రశ్న శాస్త్రం అని ఒకటి ఉంటుంది, హ్మ్. గోచారం అని ఒకటి ఉంటుంది, ముహూర్తం అనేది ఉంటుంది. ఓకే. ఈ 3 భాగాలు మనకు తిథి నిర్ణయం గురించి చెప్పబడింది. ఈ ప్రశ్న శాస్త్రానికి వస్తే అష్టమి పనికొస్తుంది అనే విషయం ఫస్ట్ తెలియాల. హ్మ్. ఎందుకంటే కొంతమంది అష్టమి రోజు ప్రశ్న అడగటం ఏంటి అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇవాళ ఎందుకులే అష్టమి రోజు వాళ్ళు అడగద్దు ప్రశ్న అవును. అనుకుంటారు. కానీ అష్టమి రోజు ప్రశ్న అడిగితే చాలా మంచిది. ఓహ్! హ్మ్. తర్వాత గోచారంలో అష్టమి పనికిరాదు అని అంటారు. హ్మ్. అది నిజం. గోచారంలో ఓకే. అష్టమి పనికిరాదు. అంటే ఏదైనా విద్యాభ్యాసం చేసే విద్యార్థులు ఎవరైతే ఉన్నా కూడా మీరు అన్నట్టు కొత్త పనులు అంటే ఇంట్లోకి సంబంధించిన కొత్త పనులు చేయటం అంటే ఇంట్లో వస్తువులు కానీ క్రయ విక్రయాదులు చేసే విషయంలో కానీ ఇంట్లో సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి అష్టమి పనికిరాదు. హ్మ్. అంటే ఇంకా విద్యలో కూడా కొత్త విద్య నేర్చుకునేటువంటి వారికి మొదటిసారిగా అష్టమి వస్తే గనక అది పాత విద్యను మళ్ళీ తిరిగి చదువుకోవడమే తప్ప కొత్త విద్య అనేది ఉండకూడదు. హ్మ్. మళ్ళీ ముహూర్తంలో అష్టమి పనికొస్తుంది. అంటే ఇక్కడ మీరు 3 భాగాలు చేశాం కదా జ్యోతిష్ శాస్త్రంలో. 3 భాగాల్లో మీకేం తెలిసింది? ప్రశ్నలో పనికొస్తుంది, ముహూర్తంలో పనికొస్తుంది. ఎక్కడ గోచారం. పనికిరాదు? గోచారంలో పనికిరాదు. అవును. అంటే ఈ రెండిటికి పనికొస్తుంది. అంటే హ్మ్. ముహూర్తాలు పెట్టుకోవడానికి అష్టమి పనికొస్తుందని దీన్ని హ్మ్. బట్టి అర్థమైంది. అవును. అంటే ముహూర్తం గనక అష్టమి రోజు ఉంటే చేసుకోవచ్చు. తర్వాత గోచారంలో ఏంటంటే కొత్తదైనటువంటి పనులు ఇంట్లోకి తెచ్చుకునే వస్తువుల గురించి, లేదా మీరు చదువుకునేటువంటి చదువుకు సంబంధించి కొత్త చదువు చదువుకోవాలన్నా కానీ హ్మ్. ఆ రోజు పనికిరాదు. కాబట్టి అది వర్జనీయం అన్నారు అష్టమి రోజు. ముహూర్తాలు శుభ్రంగా గృహప్రవేశాలు పెళ్లిళ్ళు అన్నీ ఓహ్! చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇంకా విషయం చెప్పాలి అనంటే నవమి రోజు పనికిరాదు. నవమి పురుషుడు కథ ఒకటి ఉంది. నవమి రోజు గనక ఏ పని చేయకూడదని ఉంది. కొత్త చదువు చదువుకోకూడదు. హ్మ్. అందుకనే కానీ నవమి మంచిది అంటారు కదా! మీరు అన్నారు, మీరు ఒక మాట మీకు తెలుసో తెలీదో నానుడు కూడా ఉంది. హ్మ్. ఒక ఇంటి నుంచి ఇంకో రోజు 9వ రోజు పోకూడదు మళ్ళీ ఇంటికి అని అంటారు. అవును. మరి ఎందుకు అక్కడ పెట్టారు హ్మ్. పెద్దలు? హ్మ్. ఇప్పుడు 8 రోజులు అయిన కరెక్ట్. తర్వాత 9వ రోజు 9వ ఇంటికి రోజు వెళ్ళకూడదా అని వెళ్ళకూడదు అంటారు. అంటారు. అంటే అవును. అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అది శాస్త్ర హుహు. ప్రమాణం. హ్మ్. అందుకనే ఎవరైనా ఇంటికి మళ్ళీ 9వ రోజు వెళ్లకుండా 10వ రోజు పొద్దున్న అయ్యేటట్టుగా చూసుకొని వెళ్తారు. అంటే 9వ రోజు తిరిగి యాత్రా ప్రయాణాదులు పనికిరావు. అందుకని నవమి వర్జనీయం అని అన్నారు. అందుకని శ్రీరామనవమి చూడండి, స్వామివారి కష్టాలు ఎన్ని, అది లీలా మానుష చరిత్ర. మనుష్య జన్మ ఎత్తారు, ఆ యొక్క భగవంతుడి యొక్క స్వరూపంగా ఆ యొక్క లీలన్నీ గడిపారు. అందులో అష్టమి కూడా అంతే. కృష్ణుడు జన్మించాడు,
చిన్నప్పటి నుంచే అతను ఆ కృష్ణుడి యొక్క స్వరూపాన్ని మీరు చూసుంటారు. చిన్నప్పటి నుంచే రాక్షస సంహారం జరగడం, సృష్టి కార్యక్రమం, లీలా వినోదాలు చూసుంటారు. కాబట్టి ఇంకోటి మీకు నవరాత్రులు అని ఒక దీక్షగా చేస్తుంటారు. మనకు ఏది వసంత నవరాత్రులు అని ఉన్నాయి, మళ్ళీ దేవీ నవరాత్రులు ఉన్నాయి, అన్ని రకరకాల నవరాత్రులు. అంటే 9 రోజులు కూడా ఏది ముట్టకుండా ఉంటారు, ఏకభక్తం చేయటం. అంటే 9వ రోజు దీక్ష విరమణ చేయటం అదే రోజు ఉంటుంది పూర్తిగా. అంటే ఆ రోజే దీక్ష విరమణ, దశమి నుంచి మళ్ళీ మామూలు జీవితం గడుపుతాం. అంటే అంత ప్రాధాన్యమైంది నవమి తిథి కూడా. అందుకని ఈ నవమికి అష్టమికి ఉన్నటువంటి సంబంధం ఏంది అంటే, నవమి కన్నా అష్టమి చాలా మెరుగైనటువంటి తిథి. నవమి రోజు అసలు ఏ పని చేయకూడనటువంటి తిథి. కానీ కొంతమంది మహానుభావులు చాలా మంది జన్మించున్నారు ఆ నవమి తిథి రోజు కూడా. కానీ ఏంటంటే వాళ్ళ లగ్న జాతక రీత్యా యోగ అవయోగాలను బట్టి ఉంటుంది. కానీ నవమి తిథి అంతవరకు వర్జనీయంగా చెప్పబడింది కాబట్టి ముహూర్తాలు కూడా నవమి తిథికి ఎక్కువగా ఇవ్వరు. శాస్త్రంలో కూడా మనకు చెప్పబడింది, జ్యోతిష్ శాస్త్రం ముహూర్త దర్పణం, ముహూర్త చింతామణి లాంటి దాంట్లో కూడా నవమి తిథి చాలా తక్కువ కార్యక్రమాలకి చెప్పబడింది, అతి తక్కువ. అష్టమి మాత్రం ప్రతి కార్యక్రమాన్ని చెప్పబడింది. మనకు అష్టమి తిథిని చూసుకున్నట్లయితే నవరాత్రులలో ముఖ్యంగా దుర్గాష్టమి, మనకు అమ్మవారి తిథులుగా అష్టమి రోజు చండీ హోమాలు, సప్తశతి పారణాలు, అవన్నీ కార్యక్రమాలు చేసుకుంటారు. మరి అవన్నీ దేవతా కార్యక్రమాలు చేసినప్పుడు ముహూర్తాలకు ఎందుకు పనికిరాదు? దేవతా కార్యక్రమాలు చేయడానికి మనం వాడుకునేటువంటి తిథిని, అష్టమి తిథిని వాడుకున్నప్పుడు, అంత దేవతా స్వరూపాన్ని ప్రసన్నం చేసుకోవడం మనం వాడుతున్నప్పుడు, కామ్యాలు లేకుండా అయితే కార్యక్రమం ఎవరు చేయరు. ఇప్పుడు 13 చండీ హోమం చేయిస్తారంటే ఏదో కామ్యం ఉండబట్టే చేయిస్తారు, అంతే తప్ప ఏదో వాళ్ళు చేసుకుందాం అనుకున్నామండి అని ఎవరు చేసుకోరు. మాకు ఏది కావాలో దాని గురించి అనే మొదలు చేస్తారు. కాబట్టి ఈ అష్టమి తిథిని మనము ఎంతవరకు వాడుకోవడం అంతా మంచిది. నవమి తిథి ఉన్నారు, అది మాత్రం వాడకూడదు. అదే మన శాస్త్రం ఏమైందంటే పెడదారి పడిందంటే కారణం ఏంటంటే ఇటువంటి నియమాలు తెలియకపోవటం, ఇటువంటి విషయాలు చెప్పకపోవటం. ఇంకా ముహూర్తాలు మనం తీసుకున్నట్లయితేనండి, అమావాస్యలిన పాడ్యం ఏ పని చేయకూడదు అనేది మనకు నానుడుగా, అది చేయము. ఎందుకంటే అమావాస్యతో సమానమైన. మళ్ళీ మనకు కొన్ని తిథులు ఉన్నాయి. ఈ షష్ఠీ తిథి కొన్ని పనులకు పనికి వస్తే, కొన్ని పనులకు పనికి రావు. షష్ఠీ తిథి కూడా అంతే. మళ్ళీ మీకు ద్వాదశి తిథి, అసలు ద్వాదశి తిథిలో ముహూర్తాలే పెట్టకూడదు అని చెప్పి ఉన్నాం, కానీ ద్వాదశి రోజు కూడా వాళ్ళు పెడుతున్నాం. పౌర్ణమి అసలు పుణ్య తిథి, అసలు పెట్టేయకూడదు అది ముహూర్తం. అటువంటి వాళ్ళ ముహూర్తాలు పౌర్ణమి కూడా పెడుతున్నారు. ఇవాళ మీరు చూసినట్టయితే ఇన్ని రకాలైన ముహూర్తాలు వాళ్ళకి తారాబలాలు కుదిరినాయని, వాళ్ళకి లగ్న బలాలు కుదిరినాయని. అంటే తారాబలం కుదరంగానే సరిపోదు, తిథులు కూడా మనం చూసుకోవాలి. తిథులకు కూడా కొన్ని ఉన్నాయి, నంద తిథులు, భద్ర తిథులు, మళ్ళీ ఇంకొక తిథుల్లో కూడా 2-3 రకాలు ఉన్నాయండి. ఈ తిథుల్లో కూడా చూసుకోవాలి, ఈ తిథులు కూడా ఆ తిథిలో చేయాలా లేదా అనేది. అప్పుడే వారికి సక్సెస్ అనేది ఉంటుంది ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు. అంతే తప్ప మనకు కుదిరినప్పుడే చేసుకుంటామంటే, నీకు కుదిరినప్పుడు ముహూర్తం కుదరద్దు కదండి. అందుకని వీళ్ళు చూసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న పంతులు గారిని మనం కనుక్కున్నప్పుడు పూర్తిగా మనకు ఎంతవరకు జరుగుతుందో, ఒకరోజు నిద్రపోకపోతే ఏం కాదు. ఎందుకంటే కొంతమంది నిద్రలు పంతులు గారు గృహప్రవేశం ఉంటే తెల్లవారుజామున పెడుతున్నారు, మీరేమో రాత్రి పెట్టారు అని అంటారు కొంతమంది. అవన్నీ కాదండి, ముహూర్తాలు ఎప్పుడుంటే అప్పుడే పంతులు గారు పెడతారు తిథి అనేది. అది మీ ఇష్టం ఉన్నప్పుడు పగలపూట చేస్తేనే తిథి, రాత్రి చేస్తే గృహప్రవేశాలు తిథి లేదని కాదు. ముహూర్తం అనేది గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొంది, ఆ లగ్నానికి శుద్ధి కలిగి, సప్తమ అష్టమ శుద్ధులు ఉండి, ప్లస్ గృహప్రవేశానికి ఒక రాశి ఒక భావాన్ని మనం శుద్ధి చేసుకోవటం, శంకుస్థాపనకు ఒక భావాన్ని శుద్ధి చేయటం, ఉపనయనానికి ఒక భావం శుద్ధి చేయటం. అంటే ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క లగ్నాత్ ఉండే ఒక రాశి ఆ భావం శుద్ధి కావాలి, ఉండాలి. అప్పుడే వాడి సక్సెస్ అనేది వాడి జీవితంలో ఉంటుంది. అంతే తప్ప మరి ఎన్ని మంచి పనులు చేసినా ఏది సక్సెస్ కావటం లేదు అనే దాని గురించి చూస్తే, ఫస్ట్ ముహూర్త బలం ఉంటే కొన్ని